మీడియా ముఖంగా గాను అలాగే ఇక్కడికి వచ్చేసి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా అభివృద్ధికి తోడ్పడిన నా కుల బాంధవులకు అలాగే మరియు ఇతర వర్గాల వారికి అందరికీ నా అభివృద్ధికి తోడ్పడిన ఎంతమంది కులాల వారు నాకు సహాయం చేసి నన్ను అభివృద్ధి అయ్యేదానికి తోడ్పడ్డారో వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా వెనుకబడిన జాతుల్లో వాల్మీకి ఒక జాతి దాదాపుగా 70 సంవత్సరాల క్రితము కొన్ని అనివార్య కారణాల వల్ల అగ్రవర్ణాల కుట్రల వల్ల ఎస్టీలో ఉన్న వాల్మీకి జాతిని బీసీఏలో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాల ద్వారా వచ్చిండే ప్రభుత్వాలన్నీ ప్రతిరోజు మీడియా ద్వారా ఎస్టీలో చేర్చమని కోరడం జరుగుతుంది. ఆ క్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు కర్నూలు మాసంలో ఎస్టీలో చేస్తామని వాగ్దానం చేశారు. అలాగే ఎంతోమంది నాయకులు వాళ్ళు పెట్టిన మీటింగ్లలో ఎలక్షన్లకు ముందు ప్రతి మీటింగ్లను వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని వాగ్దానం జరగడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. కావున రాబో దినాల్లో మమ్మల్ని ఎస్టీలో చేర్చకపోతే ప్రతి పల్లె నుంచి ఊరి నుంచి ఉద్యమాలు చేసి మేము ఎస్టీ సాధించుకుంటాము. మా ప్రాణాలైనా తెగించి ఎస్టీ వచ్చేందుకు పోరాడతాము. మా బిడ్డల భవిష్యత్తు కోసము మేము చనిపోయినా పర్వాలేదు, మేము వికలాంగులమైనా పర్వాలేదు, ఏ ఉద్యమానికి సిద్ధపడి ఉంటాము. వీళ్ళు ఉద్యమాలు చేయలేట్లే బోయోళ్ళు అనుకుంటారు. బోయోళ్ళలో మొరటదనం ఎక్కువ, అలాగే ఓర్పు నిగ్రహం ఎక్కువ. వాల్మీకి అటువంటి వాడు ఎంత క్రూరుడో తెలిసి అంత క్రూరుడు మహర్షి వాల్మీకిగా మారినాడు. కావున మాలలో కూడా అంత ఓర్పు, అంత సహనము, అంత తెలివి ఉంది. రాబో దినాలలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కానీ మేము ఒక తాటి మీదకి వచ్చేసి ఒక సైడ్ నిలబడితే ఆ సైడే గెలుపు ఉంటుంది. కావున ఇవన్నీ గమనించి ప్రభుత్వాలు కూడా వాల్మీకుల కష్ట సుఖాలు చూసి వాల్మీకులు ఎస్టీలు చేర్చేసి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని కోరుకుంటూ, అలాగే వాల్మీకి యువకులారా, నిరుద్యోగులారా, వాల్మీకులను ఎస్టీలో చేర్చేదానికి మీ వంతుగా మీరు మీడియా ద్వారా నాయకులు ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రతిరోజు తెలియజేసుకుంటూ నాయకులకు గుర్తు వచ్చేట్టుగా చేసేసి ఇంకటి నుంచి ఏ ఉద్యమం ఏ సంఘం వారు ఎక్కడ పిలిపించినా కానీ ఆ సంఘం ఉద్యమాల్లో పాల్గొని మేము మా వాల్మీకి ఎస్టీ సాధన కోసము మా వంతుగా కృషి చేసి మేము సాధించుకుంటామని ప్రతి ఒక్క వాల్మీకి ముందుకొచ్చి తోడ్పడి వాల్మీకి సాధించుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు కృతజ్ఞతలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై వాల్మీకి, జై తెలుగుదేశం.